క్రెడిట్ కార్డ్స్లో ఉండే ఈ బెనిఫిట్స్ గురించి చాలా మందికి తెలియదు. క్రెడిట్ కార్డు కేవలం అప్పు ఇచ్చే కార్డు మాత్రమే కాదు, వాటితో చాలా ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డుల్లో ఉండే ఈ ఫీచర్లు, వెసులుబాట్ల గురించి తెలుసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో రోజు రోజుకి క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతుందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలా మంది కనీసం 2 లేదా 3 క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడే చాలా మందికి వాటిలో ఉండే బెనిఫిట్స్, ఫీచర్స్ గురించి తెలియదు. క్రెడిట్ కార్డుని తెలివిగా ఎలా వాడుకోవచ్చంటే, క్రెడిట్ కార్డు సంస్థలు చాలా వరకు ఉచితంగానే కార్డులు అందజేస్తుంటాయి. ఒకవేళ వాడని క్రెడిట్ కార్డులపై మెయింటెనెన్స్ ఛార్జీలు కట్టాల్సి వచ్చినప్పుడు కార్డు క్లోజెస్ రిక్వెస్ట్ పెట్టుకొని కార్డుని క్లోజ్ చేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు కంపెనీలు మెయింటెనెన్స్ ఛార్జీలను రద్దు చేసి ఉచితంగా సర్వీస్ ఇస్తామని కూడా ఆఫర్ ఇస్తాయి. క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు కో బ్రాండెడ్ కార్డులు తీసుకోవడం ద్వారా షాపింగ్, ట్రావెల్ వంటి రకరకాల అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే బిల్లింగ్ సైకిల్ డేట్స్, బిల్ డేట్లు మార్చుకునేందుకు కూడా క్రెడిట్ కార్డులు అవకాశం కల్పిస్తాయి. దీనికై యాప్ లేదా హెల్ప్ లైన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. క్రెడిట్ కార్డు కంపెనీలు ఇప్పుడు కొత్తగా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఫీచర్ను ప్రవేశపెడుతున్నాయి. అంటే ఒక క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ను మరో కార్డుకు బదిలీ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు వాడుతున్న కార్డు కంపెనీ కంటే ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును కల్పించినప్పుడు కూడా క్రెడిట్ కార్డును ఇతర సంస్థకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా క్రెడిట్ కార్డు లిమిట్లో 75 నుంచి 80% వరకు బ్యాలెన్స్ను వేరే సంస్థ క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే 4-5 క్రెడిట్ కార్డులు వాడుతున్న వాళ్ళు కూడా అన్ని కార్డు చెల్లింపులను ఒకే దగ్గరకు చేర్చుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు కట్టాల్సిన మొత్తం అనగా టోటల్ డ్యూ, కనీసం మొత్తం అనగా మినిమం డ్యూ అని 2 కనిపిస్తాయి. మొత్తం బిల్లు కట్టలేని పరిస్థితుల్లో చాలా మంది మినిమం డ్యూ కట్టేస్తుంటారు. అంటే మొత్తం బిల్లులో 5% కడితే చాలు. దీనివల్ల మీకు తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ తర్వాత దానిపై అదనపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మినిమం డ్యూ కట్టడం ద్వారా మిగిలిన ఈఎంఐ అమౌంట్ మరుసటి నెల బిల్లుకు బదిలీ అవుతుంది. దానిపై అదనపు వడ్డీ పడుతుంది. మినిమం డ్యూ అనే ఆప్షన్ వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు. కాబట్టి కట్టలేని పరిస్థితుల్లోనే ఈ ఆప్షన్ వాడుకోవాలి. క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు దాని ఫుల్ డీటెయిల్స్, బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్లు, యూసేజ్ను బట్టి రివార్డ్ పాయింట్లు వంటివి ఇస్తుంటాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డులు కొన్ని కంపెనీలతో లింక్ అయ్యి అదనపు బెనిఫిట్స్ను అందిస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ బీపీసీఎల్ కార్డు ద్వారా భారత్ పెట్రోలియంలో పెట్రోల్ కొట్టించిన ప్రతిసారి 5% డిస్కౌంట్ లభిస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ తెలుసుకుంటేనే వాటి ద్వారా లాభం పొందే వీలుంటుంది. ఇకపోతే క్రెడిట్ కార్డులు వాడేవాళ్ళు దాని పనితీరు, వాటి వడ్డీ రేట్లు వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బిల్లు కట్టే ప్రతిసారి స్టేట్మెంట్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏ ఛార్జీ ఎందుకు పడిందో తెలుసుకొని బిల్లు కట్టాలి. అయితే క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు ఒకరోజు లేటుగా బిల్లు కట్టినా ఏమీ కాదనుకుంటారు. అయితే గడువు కేవలం ఒక్కరోజు దాటినా కూడా దానికి రకరకాల లేటు ఛార్జీలు అప్లై అవుతాయి. ఇవి బిల్లు మొత్తాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. 1000 వరకు ఒక ఛార్జీ, 3000 వరకు ఒక ఛార్జీ, ఇలా రకరకాల లేట్ పేమెంట్ ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీలు తదుపరి బిల్లింగ్ సైకిల్లో యాడ్ అవుతాయి. బిల్లింగ్ విషయంలో కొన్నిసార్లు తప్పులు జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే మీరు గమనించి కస్టమర్ కేర్ను అడగడం ద్వారా కొన్నిసార్లు అదనపు ఛార్జీలు తొలగించి వేవ్ ఆఫ్ అవకాశం ఉంటుంది.